దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందరికీ యేసుక్రీస్తు నామమున వందనాలు. ఈ సాయంకాల సమయంలో దేవుని గురించిన మరిన్ని సంగతులు తెలుసుకుందాం. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 30వ వచనం. ఇర్మియా 4:30. దోచుకొనబడిన దానా నీవేమి చేయదవు? రక్తవర్ణ వస్త్రములు కట్టుకొని సువర్ణ భూషములు ధరించి కాటుక చేత నీ కన్నులు పెద్దవిగా చేసుకొనుచున్నావే. నిన్ను నీవు అలంకరించుకొనుట వ్యర్థమే. నీ ఇటుకాడు నిన్ను తృణీకరించుచు వారే నీ ప్రాణము తీయజూచుచున్నారు. హల్లెలూయా. ఇక్కడ దేవుడు యూదావారికిని యెరూషలేము నివాసులకి ఒక స్త్రీతో పోల్చాడు. దేంతో పోల్చాడు? ఒక స్త్రీతో పోల్చడం జరిగింది. పోనీ పోల్చే పోలికలో గుణవత్తైనటువంటి స్త్రీతో పోల్చాడా? లేదు. దారి తప్పిన స్త్రీతో పోల్చాడు. గతి తప్పిన స్త్రీతో పోల్చాడు. అక్కడ ఆయన యెరూషలేము పట్టణాన్ని యూదా నివాసులకి ఎవరితో పోల్చాడు? ఒక బుద్ధి లేని స్త్రీతో, బుద్ధి లేనటువంటి స్త్రీతో పోల్చడం జరిగింది. ఇక్కడ ఏమంటున్నాడు? దోచుకొనబడిన దానా అంటే ఆల్రెడీ అది దోచుకోబడింది. ఆల్రెడీ దాన్ని ఎవడో తీసుకెళ్ళిపోయినాడు, దాన్ని ఎవడో చెరిపేశాడు, దాన్ని ఎవడో చెడగొట్టేశాడు. అటువంటి స్త్రీ ఏం చేస్తుందట? నువ్వు ఏం చేయగలవు అని అంటే అదేం చేస్తుందట? మంచిగా ముస్తాబయ్యి, మంచిగా తయారయ్యి తన విటుకాండ్ర కోసం, తన దోస్తుల కోసం, తన ప్రియుల కోసం ఎదురు చూస్తా ఉందంట. ఎవరి కోసం? తన ప్రియుల కోసం, తన స్నేహితులు, తన బాయ్ ఫ్రెండ్స్, ఈ లోక సంబంధమైనటువంటి దోస్తులు ఎవరున్నారో వారి కోసం బాగా ముస్తాబయ్యి అలంకరించుకొని ఎదురు చూస్తా ఉందంట. ఎవరు? యెరూషలేము పట్టణం. దేవుడు అటువంటి స్త్రీతో పోల్చాడు. ఇక్కడ యెరూషలేము నివాసులను, యూదావారిని ఒక తిరుగుబోతు స్త్రీతో పోల్చాడు. ఎందుకంటే వీళ్ళు అవిధేయత, వీళ్ళు దేవుడికి విధేయత చూపలేదు. అటువంటి స్త్రీ అంటే భర్తకు లోబడని, భర్త మాటకు లొంగనటువంటి స్త్రీతో పోల్చాడు. భర్త మాటకు విలువివ్వని స్త్రీతో పోల్చాడు ఇక్కడ దేవుడు. యెరూషలేము పట్టణాన్ని, యూదావారిని దేంతో పోల్చాడు? భర్త అంటే భయం లేని భార్యతో పోల్చాడు. భర్త అంటే గౌరవం లేని భార్యతో పోల్చాడు. భర్త అంటే ఇష్టం లేని భార్యతో పోల్చాడు. ఒక స్త్రీతో పోల్చాడు ఇక్కడ. ఆమె ఏం చేస్తుందట? ముస్తాబ్ అయిపోయి, మంచిగా మేకప్ అయిపోయి, అందంగా రెడీ అయిపోయి తన విటుకాండ్ర కోసం చూస్తా ఉంది. తన దోస్తులు, తన ఫ్రెండ్స్, తన చెలికత్తెలు, వారి కోసం ఆమె ఎదురు చూస్తా ఉందంట. ఎవరు? యెరూషలేము. అర్థమవుతుందా మీకు? ఎందుకు ఆమెకు ఆ దుస్థితి? ఆమె కన్నులు పెద్దవిగా చేసుకొని, కాటుకు పెట్టుకొని, మరింత ముస్తాబయ్యి అందంగా తయారయ్యి ఏం చేస్తుందట? తన ఫ్రెండ్స్ కోసం ఎదురు చూస్తుందట. కానీ నువ్వు ఎంత ముస్తాబైనా, నీ ఎంత అందంగా నువ్వు తయారైనా అది వ్యర్థమే అని అంటున్నాడు. ఎందుకంటానంటే నువ్వు ఎవరి కోసమైతే తయారవుతా ఉన్నావో వాళ్ళే నిన్ను చంపేస్తారు, వాళ్ళే నిన్ను పక్కకు నెట్టేస్తారు. నువ్వు ఎవరి కోసమైతే ప్రాకులాడుతూ ఉన్నావో, నువ్వు ఎవరి కోసమైతే ఎంత అందంగా అలంకరించుకుంటున్నావో, నువ్వు ఎవరినైతే నువ్వు ఎంత ప్రేమగా ఆప్యాయంగా పలకరించాలని, వారిని హక్కును చేర్చుకోవాలని, నీ కౌగిట వారిని కౌగిలించుకోవాలని ఎదురు చూస్తూ ఉన్నావో వాళ్ళే నీ ప్రాణాలు తీయటానికి సిద్ధముగా ఉన్నారు అని ఇక్కడ సెలవివ్వటం జరుగుతుంది. యెరూషలేము నివాసులను దేవుడు పోల్చాడు ఈ రకంగా. ఎందుకంటే వాళ్ళ అవిధేయత, వాళ్ళు దేవుని అంగీకరించకుండాను, దేవుని మాటకు లోపడకుండాను, దేవుని ఇష్టాన్ని ఎరిగి జీవించకుండాను వారి ఇష్టానికి వచ్చిన రీతిగా, నచ్చిన రీతిగా జీవించడం జరిగింది. అందుకే దేవుడు అక్కడ లోబడని, భర్త మాటకు లోబడని స్త్రీతో వర్ణిస్తా ఉన్నాడు. ఇలా ఉన్నారయ్యా ఈ జనాలు, యెరూషలేము ప్రజలు, యూదా నివాసులు ఈ రకంగా ఉన్నారు అని చెప్తా ఉన్నాడు. ఇంతకీ ఎందుకు ఆ రకంగా చెప్తా ఉన్నాడు అనేది ఒక్కసారి ఇర్మియా 4వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఇజ్రాయేలు, నీవు తిరిగి
రానుద్దేశించిన ఎడల నా యొద్దకే రావలెను. నువ్వు ఎటన్నా తిరుగో. ఈ స్త్రీతో ఏమంటున్నాడు? ఇజ్రాయేలీల గురించి మాట్లాడుతా ఉన్నాడు. నువ్వు తిరుగుతావా ఊరి మీద? తిరుగు. నువ్వు అన్య మతస్థులతో తిరుగుతావో తిరుగు. అన్య దేవతలను పూజిస్తావో పూజించు. అన్య దేవతల యొక్క ఆచారాలను పాటిస్తావో పాటించు. కానీ చివరికి నువ్వు నా దగ్గరికే రావాలి. అర్థమవుతుందా ఏమంటున్నాడు? నువ్వు ఎటు తిరుగు, చివరికి రావాల్సిందే నా దగ్గరికే. చివరికి నిన్ను ఆదరించాల్సిన వాడు నేనే. చాలా మంది ఈ రోజున సమాజంలో చూస్తే స్త్రీలు భర్తలను చంపేస్తా ఉన్నారు. ఎందుకట? భర్తల్ని స్త్రీలు ఎందుకు చంపేస్తా ఉన్నారు? వారి ఆశలకు వాళ్ళ యొక్క అక్రమాలకి అడ్డొస్తున్నారని భర్తల్ని చంపేయటం జరుగుతుంది. ఈ రోజుల్లో ఆడవాళ్ళు ఇలా చేస్తున్నారు. నాకు ఇప్పటికీ ఒకటి అర్థం కాదు. మొగుడు చేస్తే విధవ అవుతుంది, అదే మొగుడిని చంపిస్తే హంతకురాలు అవుతుంది, క్రిమినల్ అవుద్ది, నేరస్తురాలు అవుద్ది. ఇది ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు నేటి తరం ఆడవాళ్ళు? అంతేకాదు, చంపేయడమే కాకుండాను వారికి ఇష్టానురీతిగా వ్యవహరిస్తూ ఉన్నారు. భయము భక్తి లేకుండా వ్యవహరిస్తూ ఉన్నారు. అర్థమైందా? నువ్వు ఎటన్నా తిరుగు, చివరికి నిన్ను చేర్చుకోవాల్సిన వాడు నీ భర్తే. చివరికి నిన్ను ఆదరించేవాడు నీ భర్తే. నువ్వు ప్రియుడని, నువ్వు నా స్నేహితుడని, నువ్వు ఇంకోటో అనుకుంటూ వాడు వెంట తిరుగుతా ఉన్నావే, వాడి సరదాలు తీరాక నిన్ను మధ్యదారిలో వదిలేస్తే చివరకు నిన్ను ఆదరించాల్సినడెవడు? హక్కును చేర్చుకునేదెవడు? నిన్ను జీవితాంతం పోషించేదెవడు? దేవుడే కదా, నీ భర్తే కదా. అటువంటి భర్తను కాదని నువ్వు నీ ఇష్టానుసారంగా వ్యవహరిస్తే నీ బ్రతుకేమైపోద్దో చూసుకో, నీ జీవితం ఏమైపోద్దో చూసుకో అని ఇక్కడ సెలవు ఇవ్వటం జరుగుతుంది. అదే మాదిరిగా నీ హేయక్రియలు ఏవైతే ఉన్నాయో అది మానివేసిన సన్నిధి వైపుకు రా అంటున్నాడు. నీ పాపిష్టి పనులు ఏవైతే ఉన్నాయో, పాపిష్టి క్రియలు ఏవైతే ఉన్నాయో, ఈ లోకరీత్యా నువ్వు బ్రతుకు ఏదైతే ఉందో అది నాకు ఇష్టమైనది కాదు. నా ఇష్టానికి అనుగుణంగా నడుచుకొని నా ఇష్టానికి విలువిస్తూ నువ్వు నడుచుకోవాలి అని ఇక్కడ దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ఇజ్రాయేలు, నువ్వు ఎటు తిరిగిన చివరికి ఎక్కడికి రావాలంటే, నువ్వు ఎంతమందితో ఫ్రెండ్స్తో నువ్వు తిరిగిన చివరికి నువ్వు ఇంటికి చేరుకోవాలా లేదా? సాయంత్రం వేసరికి ఇంటికి రావాలా లేదా? నీకో గూడు ఉంది కదా, నీకో గుడిసు ఉంది కదా, నీకో భర్త ఉన్నాడు కదా, నీకో దేవుడు ఉన్నాడు కదా, నిన్ను పెంచేది ఆడే కదా, నిన్ను పోషించేది ఆడే కదా. అటువంటి దేవుడిని, అటువంటి భర్తని కాదని ఈమెం చేస్తుంది? అన్య దేవతల వైపు తిరగడం ప్రారంభించింది. అన్యుల యొక్క ఆచారాలను పాటించడం ప్రారంభించింది. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, అవిధేయురాలైనటువంటి స్త్రీతో, విధేయత చూపనటువంటి స్త్రీతో ఇక్కడ పోలుస్తూ నువ్వు ఎటన్నా తిరుగు, చివరికి నువ్వు నా దగ్గరికే రావాలి, అది మాత్రం గుర్తుపెట్టుకో అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. అదే రకంగా చూసుకుంటే ఇంకేమంటున్నాడు అనేది, నువ్వు బయట అలంకారం నీకు పనికిరాదు. లోకం ఏం చెప్తుంది? బాగా ఉన్నావమ్మా అంటారు. కానీ దేవుడు నీ అలంకారాన్ని చోటు, నీ హృదయాన్ని చూస్తాడు. దేవుడు మనుషులు చెప్పేటట్టు చెప్పడు. ఆయన నీవు మారు మనసు పొందు అంటాడు. నీ క్యారెక్టర్ సరిగ్గా ఉండాలి అంటాడు. కానీ నీవు తలతోక బాగుంటే చాలు, నువ్వు అందంగా ఉంటే చాలు అని లోకం చెప్పుద్ది. అరే నువ్వు ఎంత అందంగా ఉన్నావమ్మా అని లోకం నిన్ను పొగుడుద్ది. లోకస్తుల కోసం, నువ్వు మెప్పు కోసం నువ్వు తయారు కాకూడదు. నువ్వు ఎవరి కోసం తయారు కావాలి? నీ హృదయాన్ని ఎవరి కోసం భద్రపరుచుకోవాలి? నీ హృదయాన్ని ఎవరి కోసం భద్రపరుచుకోవాలి? నీ దేవుడి కోసం భద్రపరుచుకోవాలి. నువ్వు మారు మనసు పొంది ఆయన యందు అలంకారప్రాయంగా ఉండాలి. తప్పితే ఈ లోకరీత్యా నువ్వు అలంకరించుకోవడం వల్ల అది వ్యర్థమే అని ఇక్కడ సెలవు ఇవ్వటం జరుగుతూ ఉందన్నమాట. అదే రకంగా చూసుకుంటే 4వ అధ్యాయం 3వ వచనం చూసుకున్నాం. చదువునన్నా ఇంకా ఏమంటున్నాడో వీళ్ళ గురించి, ఈ స్త్రీల గురించి, యెరూషలేము నివాసుల గురించి, ఆ స్త్రీ యొక్క గొప్పతనం ఏమిటో అనేది, వాళ్ళు చేసే పాడు పనులు ఏంటి అన్నది చెప్తా ఉన్నాడు ఇక్కడ. చదువు 3వ వచనం. యోధా వారికిని యెరూషలేము నివాసులకును యెహోవా ఎలా సెలవిస్తున్నాడు వినండి. మీకును ఈ వీడియో వింటున్న జనాలకి, క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో
క్రైస్తవేతరులు ఎవరున్నారు అందరికీ ఈ సాయంకాల విషయంలో దేవుడు ఈ రకంగా సెలవిస్తామన్నాడు. ఏంటది? ముళ్ళ పొదలలో విత్తనం చల్లక మీ బీడు పొలములను దున్నుడు. హల్లెలూయా. ఎక్కడట విత్తనాలు చల్లొద్దన్నాడు? ఎక్కడ విత్తనం చల్లొద్దన్నాడు? ముళ్ళ పొదలు, ముళ్ళ కంపలు. ఈ లోకరీత్యా ఉండేటటువంటి ఈ ఆశలు, కాంక్షలు, ఈ ఏవైతే ఆలోచనలు, ఈ దురాలోచనలు ఏవైతే ఉన్నాయో వాటి మీద మీ విత్తనాలు చల్లకండి. మీ హృదయాలు ఏవైతే ఉన్నాయో అవి బీడు బారిపోయినాయి, అవి ఎండిపోయినాయి. ఎన్నో ఏళ్ళుగా దేవుణ్ణి ఆరాధించడం మర్చిపోయినాయి. ఎన్నో ఏళ్ళుగా దేవుని గురించి సంగతులు వినటం మర్చిపోయినాయి. దేవుని సన్నిధికి వెళ్ళి మోకరించి ప్రార్థించడం మర్చిపోయినాయి. అటువంటి మీ హృదయాలలో విత్తనాలు వేసుకోండి. అటువంటి హృదయాలను మీరు ఏం చేయాలంటే పదిలపరుచుకోండి. మీ హృదయాలను కఠినమైపోయినటువంటి మీ హృదయాల్లో వ్యవసాయం చేయండి, సాగు చేయండి, బాగు చేయండి అని మాట్లాడుతూ ఉన్నాడు. బీడు భూములు అంటే అవి అలా ఉండిపోయినాయి అనమాట. అవి ఎందుకు పనికిరానటువంటి ఆ భూముల్ని ఏమంటున్నాడు దేవుడు? ఇప్పుడు దున్నండి. దున్నటం అని అంటే శ్రమ. దేవునిలోకి వచ్చి శ్రమించండి, కష్టపడండి, దేవుని కొరకు ప్రాధేయపడండి, ప్రాకులాడండి అని ఇక్కడ ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మన హృదయాలు ఎలా అయిపోయినాయట? బీడు భూముల్లా తయారైపోయినాయి. ఎందుకు? పంటకు పనికిరాని భూముల్లా తయారైపోయినాయి. అందులో ఏ రకమైన పంట వేసుకోవడానికి అవకాశం లేదు. ఏ రకమైన పంట పండనటువంటి భూమిగా మిగిలిపోయింది, కురునుండిపోయింది. అది ఎవరికి చెందకుండా, దేనికి చెందకుండాను అలా ఒంటరిగా ఉండిపోయిన ఆ భూమిని, ఆ కఠినమైపోయినటువంటి ఆ హృదయాన్ని ముందు మీరు ఏమంటున్నాడు? సేద్యం చేసుకోండి. మీ హృదయంలో దేవునికి ఆహ్వానం ఇవ్వండి. మీరు హృదయాన్ని రీతిగా దేవుణ్ణి స్తుతించండి, గణపరచండి, మహిమపరచండి అని ఇక్కడ సెలవిస్తున్నాడు. మనము సంతోష పెట్టాల్సింది మనుషులకు కాదు, దేవునికి. మన హృదయం ద్వారా మన హృదయాన్ని ఆయనకిచ్చి, ఆయన మన హృదయంలో ఆహ్వానించి ఏం చేయాలి? ఆయన్ని సంతోష పెట్టాలి చెప్తే మనం బాహ్య రూపంగా అలంకరించుకొని మనుషులను సంతోష పెట్టే వారిగా ఉండకూడదు. లోకమైతే మనుషులను సంతోష పెట్టేటానికి, అబ్బో నువ్వు భలే ఉన్నామ్మా, ఈ చీరలో బాగున్నావు, ఈ బట్టలో బాగున్నావు, ఈ నగ నీకు బాగుంది, ఈ సిగ నీకు బాగుంది అని అంటుంది. ఈ నగ సిగ దేవుడు చూడటం, నీ హృదయాన్ని మాత్రమే చూస్తాడు. నీ క్యారెక్టర్ చూస్తాడు. నీ క్యారెక్టర్ సరిగ్గా ఉందా లేదా, నీ హృదయం సరిగ్గా ఉందా లేదా, నేను అనుకునే రీతిగా నువ్వు ఉన్నావా లేదా, నువ్వు చెక్కబడ్డావా లేదా, లేకపోతే ఆ చెక్కలానే ఉండిపోయినావా అని చూస్తాడు. అర్థమవుతుందా? దేవుడు యెరూషలేము నివాసుల గురించి చెప్తా ఉన్నాడు. మీ గురించి అనుకోమాకండి. మళ్ళీ యెరూషలేములో ఆ రకంగా యెరూషలేము నివాసులు ఆ రకంగా జీవించారు. దేవుణ్ణి తృణీకరించి, దేవుణ్ణి విసర్జించి, వాళ్ళకి ఇష్టమైన రీతిలో ఇష్టానుసారంగా ఎలా పడితే అలా, ఎక్కడ పడితే ఎవరితో వాళ్ళతో పయనిస్తూ జీవించడం సాగింది. అందుకనే వాళ్ళని దిక్కుమాలిన వాళ్ళు, సిగ్గుమాలిన వాళ్ళు అంటూ చెప్తూ వచ్చాడు. ఈ రోజున ఏమంటా ఉన్నాడు? ఉత్తర దిక్కు నుంచి ఒకడు వస్తా ఉన్నాడు మిమ్మల్ని తాట తీసేయడానికి, మీ తోలు ఒలిచేయడానికి. ఉత్తర దిక్కు నుంచి ఒకడు వస్తున్నాడంటే బబులోనును అప్పగింపక మునుపు ఈ ప్రవచనం ప్రవచిస్తా ఉన్నాడు యిర్మీయా. బబులోను దేశం, బబులోను రాజ్యం వీళ్ళని చెర పట్టబడుతుంది. అప్పుడు ప్రవచిస్తున్నటువంటి ప్రవచనమే ఇది. హల్లెలూయా. మనం చెరపట్టబడకుండా ఉండాలనంటే, మనం చెరపబడకుండా ఉండాలనంటే క్రీస్తులో ఉండాలి. మనం చెరపట్టబడకుండా ఉండాలంటే క్రీస్తులో ఉండాలి, దేవునిలో ఉండాలి. దేవుణ్ణి మన హృదయాల్లో ఆహ్వానించాలి. అర్థమవుతుందా? అంతేగాని ఈ లోకరీత్యా మనం ఎవరు పడితే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడానికి లేదు, ఎవరు పడితే వాళ్ళతో ఫ్రెండ్షిప్గా పోవటానికి లేదు, ఎవరు పడితే వాళ్ళతో సంబంధాలు చేసుకోవటానికి లేదు, ఎవరు పడితే వాళ్ళతో మనం అనమాట షికార్లు చేయటానికి లేదు. దేవుడు ఆ రకమైనటువంటి వాటికి వ్యతిరేకంగా ఉన్నాడు. అటువంటి వాటికి అయిష్టుడిగా ఉన్నాడు. ఇంకా ఏమంటున్నాడు? అవిధేయత కలిగినటువంటి స్త్రీ. ఇదంతా ఎందుకు వచ్చింది అని అంటే, ఇది ఈ ఆడదానికి దీనికి ఏమి లేదట, విధేయత లేదు. భర్త అంటే భయం లేదు, భక్తి లేదు, శ్రద్ధ లేదు, ప్రేమ లేదు. భర్త ప్లేస్లో దేవుడిని పెట్టుకోండి. దేవుడు అంటే భయం లేదు, భక్తి లేదు, దేవుని పట్ల ఆసక్తి లేదు. అందుకనే దేవుడు అవిధేయత,
వీరు నా పట్ల అవిధేయులుగా ఉన్నారు, నా మాట వినని వాళ్ళగా ఉన్నారు. డిజబీడియన్స్ పీపుల్ అనమాట వీళ్ళంతాను. అర్థమవుతుందా? అవిధేయులుగా ఉన్నారు, ఏమాత్రం లోబడిన వారు, ఏమాత్రం భయం లేనటువంటి వారు, ఏమాత్రం భక్తి లేని వారిగా ఉన్నారు. అందుకని ఈ రాత్రికాల సమయంలో వారిని ఆ రకంగా మాట్లాడుతున్నా. 4వ వచనం చదువునా? అవిధేయులై ఉండుట మానుకొని మీ పని మాలిన పనులు ఏవైతే ఉన్నాయో అవి మానుకొని ఎవడును ఆర్పవేయలేనంతగా నా ఉగ్రత అగ్ని వలె కాల్చుకుంటున్నట్లు యోధావారులారా, యెరూషలేము నివాసులారా, యెహోవాకు లోబడి ఉండడి. ఆయన కోపం ఎలా ఉంటుందంట? అగ్నిలా ఉంటుంది. ఆయన ఉగ్రత అగ్ని. ఆ అగ్ని వచ్చి మన మీద పడితే ఏమవుతాం? కాలిపోతాం. అటువంటి అగ్నికి మీరు ఆహుతైపోకండి, లోబడండి అని అక్కడ సెలవు ఇవ్వడం జరుగుతూ ఉంది. మనం ఏం చేయాలి? లోబడాలి. ఆయన ఉగ్రతకు, ఆయన కోపానికి మనం ఆహుతి అయిపోకుండా, కాలిపోకుండా, బూడిదైపోకుండా మనం దేవుని యొక్క మాటకు లోబడాలి, విధేయత చూపాలి. అలా చూపకపోతే ఏమవుతుందంటే ఆయన ఉగ్రతకు లోనైపోయి నశించిపోతాం, కుషించిపోతాం, చివరికి ఎవరికి చెందకుండానే ఒంటరిగా మిగిలిపోతాం. ఇంకా చదవాలి. యోధాల్లో సమాచారం ప్రకటించుడు, యెరూషలేములో చాటించుడు, దేశంలో బూరవేదుడు, ఇవన్నీ చెప్పుకొచ్చాడు. 6వ వచనం చదువునా? ఉత్తర దిక్కు నుండి మీకు శత్రువును పంపిస్తా అని అంటాడు. ఉత్తర దిక్కు అని అంటే బబులోను. బబులోనును 6వ వచనం చదువునా? సీయోను చూచినట్లు ధ్వజమెత్తుడే, పారిపోయి తప్పించుకొను, ఆలస్యం చేయకూడని చెప్పుడే. యెహోవాకు నేను ఉత్తర దిక్కు నుండి గొప్ప నాశనమును రప్పించుచున్నాను. ఎవరిని బట్టి, దేన్ని బట్టి ఇదంతాను? ఉత్తర దిక్కు నుంచి బబులోనికి మీరు, బబులోను నెబుకద్నెజరు వచ్చి మిమ్మల్ని చెరపట్టుకుని పోతాడు, మిమ్మల్ని లేపుకుపోతాడు, మిమ్మల్ని తీసుకుపోతాడు, మిమ్మల్ని బందీలుగా బంధించి రోడ్డమ్మడి ఈడ్చుకుంటూ పోతాడు అని ఎవరు చెప్తా ఉన్నారు? ఇర్మియా ద్వారా ప్రవచిస్తా ఉన్నాడు. ఇర్మియా ప్రవచిస్తా ఉన్నాడు. దేవుడు అనమాట తన ఉగ్రతను ఈ రకంగా చూపిస్తా ఉన్నాడు. అర్థమైందా? యెరూషలేము నివాసులు దేవునికి ఆ రకమైనటువంటి కోపాన్ని తెప్పించారు, ఆ రకమైనటువంటి ఉగ్రతను కలిగించారు. కాబట్టి ఆయన ఏమంటున్నాడు? వీళ్ళని ఇదిగో ఇప్పుడు వస్తున్నాడు, ఒకడు బయలుదేరి వస్తున్నాడు. ఎలా వస్తున్నాడు అంటాడు? సింహం, పొదలో నుంచే వచ్చే సింహం. ఎప్పుడు మింగుదామా, ఎప్పుడు వాడిని లటక్కన పట్టుకొని కొరుకుదామా అని ఎలా అయితే సింహం ఎదురు చూస్తుందో అలా వాడొచ్చి మిమ్మల్ని దోచుకొని పోతాడు, తీసుకొని పోతాడు అని సెలవిస్తా ఉన్నాడు. చదువుకోండి, ఖాళీ సమయాల్లో బైబిల్ తీసి చదువుకోండి, అక్కడ కనపడుద్ది. ఆయన ఆ వచ్చే శత్రువు, ఆడు నువ్వు మిత్రువు అనుకుంటున్నావు, కాదు ఆడు మిత్రుడు కాదు, ఆడు వచ్చేది శత్రువు. వాడు వచ్చి ఏం చేస్తాడు? నీకు నిన్ను చంపేయాలని చూస్తాడు తప్పితే నిన్ను హక్కును చేర్చుకోడు. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. యెరూషలేము నివాసులారా, ఈ రోజున క్రైస్తవులారా, మీరు కూడాను దేవుని యొక్క మాటలకు లోబడాలి. దేవుని యొక్క ఉద్దేశాలు ఏమున్నాయి ఎరిగి జీవించాలి. నెక్స్ట్ చదవాలి. 4:14 అంటాడు, అందుకనే రక్షణ పొందుకో. ఏమంటాడు? 14వ వచనం చదువునా? యెరూషలేమా, నీవు రక్షింపబడినట్లు నీ హృదయంలో నుండి చెడుతనమును. హల్లెలూయా. నువ్వు రక్షించబడాలంటే నీ హృదయంలో ఏముంది? చెడు ఉంది. ఆ చెడుని ముందు క్లీన్ చేసుకో. నీ మనసులో ఒక పనికి మళ్ళీ ఆలోచన ఏదైనా ఉందేమో అది క్లీన్ చేసుకో. నీ హృదయంలో ఏదైనా చెడ్డ తలంపులు ఉన్నాయేమో వాటిని క్లీన్ చేసుకో. నీకేమైనా పనికి మళ్ళీ ఆలోచనలు వస్తున్నాయేమో మొదట వాటిని క్లీన్ చేసుకో. మారు మనసు పొందు, అప్పుడు నీకు రక్షణ వస్తుంది. నిన్ను రక్షించడానికి, నువ్వు రక్షణ పొందినట్లు నువ్వేం చేయాలి? నీలో ఉన్న ఈ చెడు ఆలోచనలు, చెడు తలంపులు, చెడు వ్యసనాలు, చెడు బుద్ధులు, వీటన్నిటిని కడిగేసుకొని నిర్మలంగా తయారుగమ్మా అని దేవుడు వారిని ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రాత్రికాల సమయంలో మనల్ని మనం ఆపాదించుకోవాలి. ఈ మాటలు, మన హృదయాలు ఎలా ఉన్నాయి, మన మనస్సులు ఎలా ఉన్నాయి, మన ఆలోచనలు ఎలా ఉన్నాయి, మన బుద్ధులు ఎలా ఉన్నాయి, దేవునికి అనుకూలమైనవిగా ఉన్నాయా?
లేకపోతే దేవునికి అయిష్టంగా ఉన్నాయా? సరి చేసుకుందాం. ఒకవేళ మనం అయిష్టంగా ఉన్నట్లయితే ఈ రాత్రికాల సమయంలో వాటిని గూర్చి మనం ఆలోచన చేస్తూ, ప్రార్థిస్తూ, దేవుని దగ్గర మొరపెడుతూ, అయ్యా ఎన్నాళ్ళు నేను చేసిన దోషాన్ని బట్టి, నేరాలను బట్టి, పాపాలను బట్టి నన్ను మన్నించు, నీ రక్షణ నాకు కావాలి, నీ రక్షణ అనుభవం నాకు నన్ను నడిపించు అని ప్రార్థించు. ఆ రకమైనటువంటి జీవితాన్ని మనం జీవించాలని ఆయన కోరుకుంటున్నది కూడా అదే. నాశనం అయిపోకుండా, నువ్వు వినాశనకరుడు వస్తున్నాడు, వాడి దగ్గర నువ్వు నాశనం అయిపోకుండా జాగ్రత్తగా బ్రతకరా బాబు అని నేను చెప్తే, నువ్వు వాడి చుట్టూ తిరిగి నువ్వు వాడితో పోయి ఎందుకు నాశనం అయిపోతావు అన్నదే ఆయన యొక్క ఉద్దేశం. నువ్వు సరైన దారిలో పెట్టాలన్నదే కానీ ఆయన నిన్ను ఎవరినో అప్పగించాలని మాత్రం కాదు. కానీ వాళ్ళు చేసే దోషాలను బట్టి, నేరాలను బట్టి, పాపాలను బట్టి ఏమంటున్నాడు? ఉత్తర దిక్కు నుంచి అంటే బబులోను రాజ్యం నుంచి నెబుకద్నెజరు అంటే ఆ రాజ్యం వచ్చి వీళ్ళని దండెత్తి వీళ్ళని జయించి వీళ్ళని తీసుకుపోతారు అని సెలవు ఇవ్వడం జరుగుతూ ఉందన్నమాట. అందుకనే మన హృదయాలను కడుక్కోవాలి, మనం రక్షణ పొందుకోవాలి, మనం మారు మనసు పొందుకోవాలి. అర్థమైందా? ఇదంతా దేవుడి యొక్క వేదన ఏ రకంగా ఉంది అన్నది 17 నుంచి 22 వరకు చదువుకుంటే అర్థమవుతుంది. కానీ టైం లేదు, మనం ఇంకొకసారి దీని గురించి పూర్తిగా వివరణ చేద్దాం. అయితే ఇక్కడ అప్పుడు వాళ్ళు వచ్చి వీడిని, ఈ యెరూషలేము నివాసులను, యెరూషలేములో ఉన్నటువంటి వీళ్ళని ఏ రకంగా బంధించి తీసుకెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళు ఏ రకంగా ఇబ్బంది పడ్డారట అన్న దాని గురించి చివరికి ఒక మాట చెప్తా. 31వ వచనం చూడండి. 31వ వచనం. ప్రసవ వేదన పడు స్త్రీ కేకలు వేయునట్లు. హల్లెలూయా. ఎలాగా? శత్రువు వచ్చి వీళ్ళని బంధించి తీసుకెళ్ళిపోతుంటే ఆ గుంపు, ఆ యెరూషలేము నివాసులు, యోధావారు ఎలా అరుస్తా ఉన్నారట. దానికి ఎగ్జాంపుల్, దానికి ఉదాహరణ ఇస్తా ఉన్నాడు. ఎలా? చంద్రబాబు, ప్రసవ వేదన పడుచున్న స్త్రీ ఏ రకంగా అయితే తన ప్రాణాలు పోతున్నాయో, అయ్యో మొర్రో కుర్రో అని ఏడుచుద్దో, ఆ రకమైనటువంటి, అలాగే ప్రసవ వేదన పడుతున్నట్టే రెండో ప్రసవ వేదన, మూడో ప్రసవ వేదనకి తేడా ఉంది. కానీ ఇక్కడ దేవుడు ఉటంకిస్తా ఉన్నాడు మొదటి కాన్పులు. చూడండి ఒకసారి చదువు, తర్వాత నెక్స్ట్. తొలి కానుపు కనుచు వేదన పడుచున్న స్త్రీ. హల్లెలూయా. మొదటి కాన్పు ఆడవాళ్ళకి తెలుసుద్ది బాధ. నేటి తరంలో ఆడాలంటే సిజేరియన్ చేసుకొని కనేస్తున్నారు. కానీ జనరల్గా డెలివరీ అయ్యే వాళ్ళు చూసారనుకో, నార్మల్ డెలివరీ అయ్యే వాళ్ళకి తెలుసుద్ది బాధ. అది మొదటి కాన్పులో చేసుకునే వాళ్ళకైతే ఈ పెయిన్స్ ఏంటనేది అర్థం అవుద్ది. నేటి తరం అలా లేరు కదా, నొప్పులు రాకుండానే బిడ్డను తీసేస్తా ఉన్నారు. పాత తరంలో అలా ఉండేది కాదుగా. అంటే మొదటిసారి ప్రసవ వేదన పడుతున్న స్త్రీ వేదన ఏ రకంగా ఉంటుందో ఆ రకమైనటువంటి వేదన, రోదన, కేకలు, అల్లర్లు, ఏడుపులు, పొడబెప్పలు వినపడతా ఉన్నాయని ఇక్కడ చెప్తా ఉన్నాడు. అంటే నిన్ను మోహించి ప్రేమించేటట్టు నువ్వు ఎవరి వైపు అయితే తిరుగుతా ఉన్నావో, ఏ అన్య దేవతల వైపు అయితే తిరుగుతా ఉన్నావో వాళ్ళంట నిన్ను తీసుకొని పోతా ఉన్నారు, నిన్ను చంపాలనే చూస్తా ఉన్నారు తప్పితే నిన్ను ప్రేమించి మోహించి కాదు. అప్పుడు నీ బాధను వర్ణనాతీతం. దాని గురించి ఏం చెప్తా ఉన్నాడు ఆయన? మొదటి కాన్పులో స్త్రీ పడే వేదన ఎలా ఉంటుందో అలా ఉంటుంది, అవి నాకు వినపడతా ఉన్నాయి అని అంటున్నాడు. అర్థమైందా? అందుకనే మనం ఏం చేయాలి? దేవుని మాటకు లోబడాలి, దేవుని మాటకు విధేయులై ఉండాలి, దేవుని మాటకు తలొగ్గాలి. అంతేగాని దేవుని పట్ల అవిధేయత చూపకూడదు. ఏమంటారు? అర్థమవుతుందా? అందుకనే మీరు మీ భర్తలను ప్రేమించండి, మీ దేవుళ్ళని గౌరవించండి, మీ దేవుళ్ళని పూజించండి, మీ దేవుళ్ళని ఆరాధించండి. వాక్యం అది చెప్తుంది. అంటే అవిధేయత కలిగినటువంటి స్త్రీని పోలుస్తూ చెప్పుకొచ్చాడు ఈ ఇర్మియా గ్రంథంలో 4వ అధ్యాయాన్ని. విధేయత చూపాలి. విధేయత చూపకపోతే ఇబ్బందులు పడతారు, విధేయత చూపకపోతే ఇరుకుల్లో పడతారు. లోకాశల్లో పోమాకండి, మీ హృదయాలను కడుక్కోండి, మీ హృదయాలను బాగు చేసుకోండి. మలినమైపోయినటువంటి మీ హృదయాలను కడుక్కోమని చెప్తూ ఉన్నాడు. జబ్బు చేసిన మీ హృదయాలను శుద్ధి చేసుకోమంటా ఉన్నాడు.
అర్థమవుతుందా? ఈ రాత్రికాల సమయంలో మన హృదయాలను కడుక్కుందాం. మనం మారు మనసుతో జీవితాన్ని జీవిద్దాం. దేవునికి ఇష్టమైన రీతిగా జీవిద్దాం. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.